బాబు నీ పేరు? తేజ్ సందీప్ సందీప్. ఎక్కడి నుంచి వచ్చావు? ఫ్రమ్ విజయవాడ. ఓకే, ఏం చదువుతున్నావు? 6th క్లాస్. సిక్స్త్ క్లాస్ చదువుతున్నావా? వెరీ గుడ్. ఏంటి నీ సమస్య ఏంటి? కళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి, ఆ, ఎరిపెక్కుతున్నాయి. ఆ, పొద్దున్న పడుకొని లేవగానే లైట్ వేస్తే అసలు నైట్ చూడలేకపోతున్నా. మ్హూ. ఇంకా బాగా కళ్ళు బాగా ఎరిపెక్కడం వల్ల ఇంకా బాగా నొప్పి వస్తే మ్. ఇక్కడ రాగానే డాక్టర్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చారా? ఎస్, ఆ, రాగానే ఒక లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పి చేశారు. ఆ, రెండు సిట్టింగ్స్ అయిన తర్వాత చాలా బాగా క్యూర్ అయింది. మ్, థ్రోట్ సెటప్ చేసిన తర్వాత ఇంకా 95% క్యూర్ అయిపోయింది. మ్. అసలు ఎలా ఉండేది నీకు క్లాస్లో చదువుకున్నప్పుడు కానీ క్లాస్లో ఉన్నప్పుడు కానీ ఎలా ఉండేది? బాగా కళ్ళు బాగా నొప్పి వచ్చేసేది, అసలు ఆ, మంట ఎరుపెక్కిపోయేది. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడు బాగానే ఉంది అసలు. బాగుందా? ఆ, డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వల్ల కొంచెం ఇదైపోయిందా? బాగా క్యూర్ అయిపోయింది క్యూర్ 95%. ఇప్పుడు ఇది మూడో సిట్టింగ్? ఎన్నో సిట్టింగ్ ఇది? థర్డ్ సిట్టింగ్. థర్డ్ సిట్టింగ్. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఎస్. ఓకే. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి అండి. ఓకే, ఏంటి అసలు ఈ ప్రాబ్లం ఏంటి? మా అబ్బాయికి 11 years ఓల్డ్ అండి. ఆ. అయితే ఇతను ఒక 6 months నుంచి 8 months నుంచి కళ్ళు మంటలు అంటాం, ఓకే. సరిగ్గా చూడలేకపోవటం, ఉమ్, ఏదైనా రైటింగ్ రాస్తానంటూ తలనొప్పి అని రావటం, ఉమ్. ఇబ్బంది పడుతున్నానండి. ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఏ ఏజ్ నుంచి మీరు ఇది గుర్తించారు ఈ సమస్య? నేను వచ్చేసి 1 year నుంచి అండి. 1 year నుంచి ఇట్లా ఉంటుందని చెప్తున్నాను మీకు. అంటే సార్ స్కూల్లో ఒకసారి డాక్టర్ గారు సజెస్ట్ చేశారు, కొంచెం ఐ ప్రాబ్లం ఉంది, ఏం చేస్తాను అని అడిగారు. ఉమ్, అడిగితే ఇలాగా ఏం అదర్ యాక్టివిటీస్ ఏం లేదంటే ఫోన్ చూస్తానని అడిగాను. ఫోన్ చూస్తానన్నా. సరే అని నా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే వేరే చోటకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, చూసాము, ఏదో మెడిసిన్ ఇచ్చారు. ఒక 3 నెలలు 4 నెలలు తగ్గుతుంది, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ అవుతుంది. ఏంటి ఎన్ని గంటలు చూస్తాడు సెల్ ఫోన్ మీ బాబు? స్కూల్ లేకపోతే 4-5 గంటలు కంటిన్యూస్ గా ఫోన్ బట్టి వదలండి. ఉమ్, స్కూల్ ఉంటే మాత్రం ఈవినింగ్ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 2-3 hours అలా చూస్తుంటారు. మీరు చెప్పలేదు ఎట్లా బాబు అట్లా? చెప్తామండి, పిల్లల సంగతి మీకు తెలియదే ఉందండి. ఉమ్, మనం ఎన్ని చెప్పినా సరే ఏదో టైం నేను ఉన్నంతసేపు కంట్రోల్ గానే ఉంటారు, నేను ఎలా బయటికి రాగానే వాళ్ళ పనాలు చేస్తూ ఉంటారు. ఉమ్, ఏంటంటే గట్టిగా మందులు ఇస్తానంటే ఏడవటం, లేదంటే అలగటం ఇది చేస్తుంటారు. ఓకే. ఈ ఐ ప్రాబ్లం వచ్చిన తర్వాత సరే నేను చాలా చోట్ల తిరిగినా సరే ఫ్రెండ్ ద్వారా సార్ దగ్గరికి అడిగి సుబ్బారావు గారి దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత మొత్తం ఫొటోస్ అవి తీశారు. తీసి బాబు యాక్చువల్ గా రెటినా కన్ను ఇలా ఉండాలి, ఉమ్, మీ అబ్బాయిది ఎలా ఉందని చెప్పారు. సరే ఏంటి సార్ పొజిషన్, నాకు అంత స్థోమత లేదు, ఏంటి సార్ అని అడిగాను. అడిగితే లేదులే నాన్న కూర్చో చెప్తానని చెప్పి కూర్చోబెట్టి ఒక 1/2 hour క్లాస్ తీసుకుని ఇలా ఉండాలి మొత్తం అని చెప్పారు. చెప్పిన తర్వాత సలహాలు చెప్పారు, ఇలా ఉండాలని చెప్పారు. తర్వాత ఇలాగా ఏ సిటీ పడుతుంది నాన్న, సిట్టింగ్ లో 3 సిట్టింగ్లు, ప్రస్తుతానికి 3 సిట్టింగ్లు అనుకుంటున్నాను. ఒకవేళ రికవరీ బట్టి అడిషనల్ గా ఏం చేద్దామని చూద్దాం అని చెప్పేసి అన్నారు. నాకైతే పూర్తిగా ఎప్పుడు వచ్చారు డాక్టర్ బి సుబ్బారావు గారి దగ్గరికి? సుమారుగా ఒక 1.5 month బ్యాక్ వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఆ రోజున అమౌంట్ లేకపోయినా సరే నైట్ 11-11:30 అయినా సరే లేదులే ముందు అమౌంట్ కాదు ముఖ్యం, ముఖ్యం, ఇది కంటి ఆరోగ్యం ముఖ్యం. పిల్లడు వాళ్ళ వయసు ఎంత ఉంది, 11 years కదా, మళ్ళీ వాళ్ళకి లైఫ్ చాలా ఉంది, డబ్బులు చూసుకోవద్దు అని చెప్పి ముందు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఆయన. చేసిన లేకుండా నెక్స్ట్ డే వచ్చి ఇచ్చారండి అమౌంట్. యాక్చువల్ గా ఆ రోజు ఏదో మామూలుగా కళ్ళు మాట్లాడుతున్నారు కదా, సరే ఏదన్నా డ్రాప్స్ ఇస్తారేమని వచ్చారండి. యాక్చువల్ గా అమౌంట్ పర్టికులర్ చూసుకోం కదండి. సరే అయిపోయింది. అయితే బయట హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి? బయట అన్ని కమర్షియలే కదండి. వెళ్ళటమే ముందు డబ్బులు లేకుండా ఏం చేయరు కదా, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు లేకుండా ఏం చేయరు కదా. సలహా కూడా ఎవరు, మనం ఏదన్నా లేదులేండి మరి అమౌంట్ తక్కువ ఉందిలేండి తర్వాత వస్తుంది సరే వెళ్ళిపోండి మళ్ళీ రండి అంటాం తప్ప ట్రీట్మెంట్ చేయడం అనేది కష్టం కదండి. నేను ఎక్కడ చూడలేదండి. సార్ అయితే మాత్రం సరే నువ్వు మార్నింగ్ తీసుకెళ్ళి ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను చేశారు. ఫస్ట్ సిట్టింగ్ అయిందండి. అయిన తర్వాత కొంచెం
లోపల నర్వస్ సిస్టమ్ బాగా దెబ్బతిందని నాకు చూపించారు. తర్వాత వాడు కూడా ఇలా చూడటం, ముక్కు తెగంగానే ఇంకా తలనొప్పి రావటం, పొద్దున లేవగానే కళ్ళు తెరవలేకపోవటం, దిమ్ముగా ఉండటం, తలనొప్పి రావటం ఏం చేస్తున్నాడు. ఇది 3 సిట్టింగ్ అండి. 2 సిట్టింగ్లు కొంచెం ఇంప్రూవ్ అయ్యాడండి. ఇది 3 సిట్టింగ్. 3 సిట్టింగ్ కల్లా ఇప్పుడు కొంచెం పర్లేదండి. ఏం చెప్తున్నాడు మీ బాబు 3వ సిట్టింగ్ వచ్చేసరికి? అంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేవండి. ఈ లైటింగ్ చూడలేకపోవడం కానీ, తలనొప్పి ఉండడం కానీ, లేకపోతే కళ్ళు మన ఎస్పెషల్ కళ్ళు మాట్లాడే ఎర్రగా అయిపోయాను కళ్ళు. ఇప్పుడు ఎలా ఉన్నాయి కళ్ళు? చాలా క్లీన్ గా ఉన్నాయండి. ఇప్పుడు క్లియర్ గా ఉన్నాయండి. మనం అయితే సెకండ్ సిట్టింగ్ ముందు అక్కడక్కడ రెడ్డిష్ గా ఉండేదండి కింద. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిందండి. వైట్ గా వచ్చిందండి. ఇప్పుడు ప్రజెంట్ సార్ మీద నమ్మకంతోనే మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళామని ఆయన దాని తగ్గట్టుగానే ప్రజెంట్ జరిగిందండి. ఏం చెప్తారు ఈ వీడియో చూస్తున్నటువంటి మిగతా ప్రేక్షకులు? నాకు తెలిసినంత వరకు అండి, పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయండి. అవన్నీ పక్కన పెడితే చిన్నపిల్లలకి, ఎస్పెషల్ చిన్నపిల్లలకి సెల్ ఫోన్ అనేది ఇవ్వకూడదు. 10-15 ఏళ్ల వరకు ఏదన్నా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పండి. సెల్ ఫోన్ అనేది చాలా దూరంగా పెట్టాలి. వీడికి కేవలం సెల్ ఫోన్, టీవీ వల్లనే వీడి కళ్ళు డ్యామేజ్ అయినాయి. రెండోది ఏం లేదు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కళ్ళు రావడానికి రీజన్ ఏంటంటే ఇదే నాకు కనిపించిన కారణం అండి. సెల్ ఫోన్, టీవీ వల్లనే. ఈ ఫేస్ లో చూస్తాడండి టీవీ దగ్గరగా. ఫోన్ ఇలా పట్టుకుని చూస్తే ఇంకేముంటుందండి. అవును. ఇప్పుడు 40 ఏళ్ళ వరకు మాకు కనుచూపు బాగుందంటే ఆ రోజు ఫోన్ లేకపోవడం అనిపిస్తుంది ఇప్పుడు నాకు. సో ఇప్పుడైతే పర్లేదండి. నేను కంప్లీట్ గా ఫోన్ అవాయిడ్ చేశాను. కొంచెం టీవీ మీద కూడా ఖాళీగా ఉన్నాడు కదండి, ఇప్పుడు కళ్ళు బాగోలేదని ఇంటికి ఉంటే టీవీ కోసం చూస్తున్నాడు. అది కూడా కొంచెం అవాయిడ్ చేస్తే అవుతుంది. ఏం చెప్తారు డాక్టర్ గారి గురించి? అంటే డబ్బులు కాదు ముఖ్యం, కంటి వైద్యం ముఖ్యమైన డాక్టర్ గారి గురించి ఏం చెప్తారు? నాకు తెలిసినంత వరకు అండి, నేను చూసి చాలా హాస్పిటల్, ఈ ప్రాబ్లం గురించి కదండి, ఏ ప్రాబ్లం గురించి చాలా హాస్పిటల్కి వెళ్ళాను. డబ్బుల కోసం అంటే సహజంగా ఇతరుల మీద మనం నిందలేయటం కరెక్ట్ కాదే కదండి. నేను ఈ దగ్గర ఆ ఫేస్ చూడలేదండి. అది చూడలేదు. ప్లస్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉందండి. ఈ విషయంలో నేనైతే 100% సాటిస్ఫైడ్ గా ఉన్నాను. ఒకవేళ వీడి భవిష్యత్తు బాగుంది అనుకుంటే ఆయనే కారణం అని నేను అనుకుంటున్నాను. పూర్తిగా ఆయనకి నేను ధన్యవాదాలు. దేవుడిలాగా నిజంగా అంతే కదండి. ఇప్పుడు నయనం ప్రధానం ఉంటారు కదా, మరి కన్ను లేకపోతే రేపు వీడి అంతే అంధకారమే కదండి. అవునవును. ఎంతో హైట్స్ లోకి వెళ్ళినా కంటి చూపు లేకపోతే ఏం చేస్తాడండి? ఏం చేయడానికి ఏం లేదు కదా. పూర్తి వాళ్ళు ఆయనకి ఇచ్చాను. ఆయన కూడా చాలా ఇదిగా చేశారు. మాకు ఇబ్బందిగా లేకుండా చేశారు. ఆయనకి చాలా ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా మనము ఎన్నో వీడియోలు ఇచ్చాము. అంటే కంటి గురించి, కంటి చికిత్సల గురించి, అత్యాధునిక చికిత్సల గురించి కూడా. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో జరిగేది, ప్రతి ఒక్క చిన్నపిల్లల ఇంట్లో జరిగే విషయం గురించి మనం ఇప్పుడు చెప్దాము. పూర్వంలాగా పిల్లలు మనము సెల్ ఫోన్ ఇవ్వకపోయినా లాగేసుకొని చూడడము, తర్వాత మనం ఇవ్వకపోతే గోల్ చేయడము, రకరకాల అలగడము, ఈవెన్ వీలైతే సీరియస్ కావడము, చేతులు ఏముంటే అవి విసిరేయడము. సో ఇటువంటి బిహేవియర్ అనేటువంటిది వస్తుందండి. ఎందుకు వస్తుందంటే ఇవన్నీ ఎక్కువ చూడడం వల్ల కంటి లోపల వీళ్ళకు రెటీనానే దెబ్బతింటదండి, లోపల నరం కూడా. సో దాన్నే మనము సెల్ ఫోన్ ఇండ్యూస్ రెటీనల్ డ్యామేజ్ అంటాం. అలాగే కన్ను కూడా ఎర్రబడిపోతుంది. తర్వాత కళ్ళు మంటలు వస్తుంటాయి. కళ్ళు ఊరికి ఇట్లా ఆర్పుతూ కూడా ఉంటారు. మొన్న ఒక ఆయన వచ్చారు, మనం వీడియో కూడా చేస్తాం. అది ఏది కళ్ళు సెకండ్కు 30 సార్లు, అంటే నిమిషానికి, మామూలుగా అయితే నిమిషానికి 7-8 సార్లు అలా కొట్టాలి, అలా గట్టిగా మోయడం అన్నమాట. అలాగే తలనొప్పి కూడా. సో ఈ అబ్బాయి తీసుకుంటే ఈ ఫోటోలు చూపిస్తాను చూడండి. ఇది నార్మల్ గా ఉండాల్సినటువంటి ఫోటో. ఇది ఈ అబ్బాయి ఏజ్ కి సంబంధించి. సపోజ్ 11 ఇయర్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది. సో ఇతని చూస్తే చూడండి, ఇది ఒక కన్ను, కుడి కన్ను ఎంత నల్ల పడిపోయిందో చూడండి.
అలాగే కంటి నరంలో ఈ తెల్లదనం కూడా ఉంది చూడండి. ఈ తెల్లదనం ఎంత ఎక్కువైతే అంత కంటి ప్రెషర్ పెరుగుతూ ఉంది. తర్వాత అక్కడక్కడ తెలుపు ఉంది చూడు రెటీనా మీద, దాన్ని గ్లయోసిస్ అంటాం. అంటే ఆ రెటీనా అంతా క్రానిక్ రేడియేషన్ వల్ల డ్యామేజ్ కావడం వల్ల. ఇది ఒక కన్ను రైట్ అయ్యి. అలాగే లెఫ్ట్ ఐ కూడా చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా తెల్లబడిపోయి ప్రెషర్ కూడా చూస్తే ఈయనకు మామూలుగా 14-15 ఉండాల్సింది దాదాపు 21-22 ప్రెషర్ ఉందన్నమాట. తర్వాత రెటీనా అంతా ఇట్లా ఏ విధంగా అయితే ఇట్లా నల్లగా ఉందంటే, ఎంత కెపాసిటీ రెటీనాది తగ్గిపోతే అంత నలుపు అనేది అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇందాక జస్ట్ ఒక 1 అవర్ ముందు తీసాను చూడండి ఇంకొక అబ్బాయిది. ఇది రైట్ ఐ ఎలా ఉందో చూడండి. ఆ అబ్బాయి గిద్దలూరు నుంచి వచ్చారు. తలనొప్పి, కళ్ళు చూడటం లేదు అని ఇందాకే జస్ట్ అన్నమాట ఒక పావు గంట కిందట ఇది. తర్వాత ఇది ఒక కన్ను, ఇంకొక కన్ను చూడండి లెఫ్ట్ ఐ ఎలా ఉందో. ఆ కంటి నరం అంతా కూడా ఎర్రబడిపోయింది, దాన్ని హైపరీమియా అంటాం. అలాగే ఇది ఈ రక్తనాళాలు చూడండి, వాటి చుట్టూ కూడా తెలుపు వచ్చేసింది, ఎర్రగా అయిపోయింది కంటి నరం కూడా. అంటే నరంలో కూడా వాపు ఉంది అనమాట. తర్వాత ఇదేమో చూపు కేంద్రం అంటాం, ఇది మ్యాక్యులా అంటాం. దాని చుట్టూ కూడా చూడు ఎంత డ్యామేజ్ అయిపోయిందో. సో ఇలా జరుగుతూ ఉంది అనమాట ఇది ఇప్పుడు చూడడం వల్ల. సో అందువల్ల వీళ్ళకి ఏమంటే ముందు చుక్కల మందు అవన్నీ ఇస్తాము, తర్వాత మామూలు చుక్కల మందు వాడితే ముందు కొద్దిగా తగ్గుతుంది, సో మళ్ళా మామూలు అయిపోతూ ఉంటది వాళ్ళకు. అందువల్ల మేమేమంటే వరల్డ్ లోనే హైయెస్ట్ రెటినల్ లేజర్ అన్నమాట, ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం. ఇది ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం. సో దీంతో మనం ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ వాళ్లకు కిరణాలు పంపిస్తాం అనమాట. ఇదేమంటే లోపల రెటీనాను ఏమాత్రము డ్యామేజ్ చేయదు. అలాగే మామూలు మిగతా అయితే 570 అలా ఉంటది అనమాట, ఇది వేవ్ లెంగ్త్. సో మా యొక్క లేజర్ ఏమంటే 810. మిగతా లేజర్లు ఇట్లా చూపు కేంద్రం దగ్గర పనిచేయలేవన్నమాట, ఎందుకంటే చూపు కేంద్రంలో కొన్ని మ్యాక్యులార్ పిగ్మెంట్స్ అనేటివి ఉంటాయి, సో అవి అబ్జర్వ్ చేస్తాయి. సో ఈ లేజర్ కి ఏమంటే మ్యాక్యులార్ పిగ్మెంట్స్ అబ్జర్వ్ చేయదు. తర్వాత అందువల్ల చూపు కేంద్రం దగ్గర కూడా మేము ఈ లేజర్ తో ఇస్తాం అనమాట. తర్వాత ఈ అబ్బాయికి సో ఎప్పుడైతే వెలుతురు చూడలేరు అంటారో దాన్నే ఫోటోఫోబియా అంటాం. అంటే యూజువల్ గా లోపల ఉన్న రెటినల్ రాడ్స్ అండ్ కోన్స్ అండ్ రెటినల్ పిగ్మెంట్ ఎపిథీలియం అంటాం అనమాట. ఇవన్నీ అవి డ్యామేజ్ అయితేనే ఈ విధంగా జరిగేదనమాట. ఈ అబ్బాయికి ఫస్ట్ సిట్టింగ్ లోనే దాదాపు 60-70% ఇంప్రూవ్ అయింది. రెండోసారి ఇచ్చాక దాదాపు ఆయన మాటల్లోనే 95% వరకు ఇంప్రూవ్ అయిందనమాట. కళ్ళు కూడా బ్రైట్ గా అయినాయి, ఆ డ్రైనెస్ అవన్నీ లేవు, ఆ రెడ్నెస్ అవన్నీ తగ్గిపోయినాయి. మేమేమంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ ప్లస్ గ్లకోమా ప్లస్ ఆక్యులోప్లాస్ట్ అనే దాంట్లో ఎండి అయిపోయిన తర్వాత కూడా మళ్ళా మేము 3 సంవత్సరాలు ఈ యొక్క స్పెషాలిటీ దానికోసము ట్రైనింగ్ పొందాము, చదివాము అనమాట. దాన్నే సీనియర్ రెసిడెన్సీ అంటాం. ఎండి చదివే వాళ్ళను జూనియర్ రెసిడెన్సీ అంటారు. అలాగే జపాన్ లో కూడా మేము ప్రత్యేక ట్రైనింగ్ పొందామన్నమాట. సో ఇక్కడ మేము పెట్టి హాస్పిటల్ 39 ఏళ్లకు పైన అయిందనమాట. సో ఈ లేజర్ పెట్టి కూడా మన 2 స్టేట్లలో ప్రప్రథమంగా అంటే 94లోనే మనము ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అనేటువంటిది పెట్టాం. అలాగే చూపు కేంద్రం దగ్గర అంటే వీళ్ళకే కాదు, చిల్డ్రన్కే కాదు, ఇంకా అంటే షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ డయాబెటిక్ మ్యాక్యులోపతి అంటాం, అలాగే హైపర్ టెన్సివ్ మ్యాక్యులోపతి అంటాం. అలాగే ఒక్కోసారికి ఈ హై మైనస్ పవర్ వాళ్ళకు కూడా ఈ రెటీనా దెబ్బతింటది అనమాట. సో వాళ్ళకు కూడా మనము ఈ యొక్క లేజర్ తో చికిత్స చేసి కొన్ని వందల మందికి మనము ఇంప్రూవ్ చేసామన్నమాట. ఈవెన్ ఎక్కడ వేరే హాస్పిటల్ చేయలేని కేసులు కూడా అనేక కేసులు మనము ఇంప్రూవ్ చేసామన్నమాట. సో ఈ అబ్బాయి కూడా మన దగ్గరికి రాకముందు అనేక హాస్పిటల్ తిరిగారు. సో చాలా మంది ఏమంటే ఊరికే డ్రై ఐ సిండ్రోమ్ అంటారు, అంటే రెటీనా ఆ లోపల ఎలా ఉన్నది అవన్నీ కూడా చూడరనమాట. మేము 6 ఏళ్ళ వాళ్ళకి చూసినా కూడా లోపల రెటీనా అనేది వీక్ అవుతుంది. అలాగే ఇది సెల్ ఫోన్ ఎక్కువ. అలాగే ఈ ఫోటోలు కూడా మేము మళ్ళా పేషెంట్ కే ఇచ్చేస్తాం అనమాట, వాళ్ళ దగ్గర పెట్టి. మిగతా చాలా చోట్ల ఏమంటే ఆ ఫోటోలు అవన్నీ కూడా అందజేయరు అనమాట వాళ్ళకు.
తర్వాత వీళ్ళకు మనీ కూడా చాలా ఎక్కువ అంటూ వేయమన్నమాట. అలాగే మా లేజర్ ప్రత్యేకత ఏమంటే ప్రతి స్పాట్ కు ఫ్లాష్ లైట్ కూడా రాదు. మిగతా అయితే ఫ్లాష్ లైట్ సపోజ్ ఎనుకు ఒక 200 అలా ఫ్లాషెస్ అవుతాయి. మామూలుగా మా దాంట్లో ఏమంటే ఒక్క ఫ్లాష్ లైట్ కూడా రాదు. తర్వాత చెప్పాను రెటీనా డ్యామేజ్ కాదు. అలాగే ఈవెన్ లేటర్ ఆన్ లైఫ్ లో కూడా వీళ్ళకు మా లేజర్ వల్ల కొంత ఉపయోగం ఉంటది. ఎందుకంటే వేరే జబ్బులు వచ్చినా కూడా ఆ రెటీనా తట్టుకునేటువంటి శక్తి ఉంటది అనమాట. సో అందువల్ల చిన్నపిల్లలే కదా అని పాపం వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కూడా తల్లిదండ్రుల బాధ్యత ఏమంటే తీసుకొచ్చి మంచి మాలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే ఇంకోటి ఏమంటే మేము ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తాం. వాళ్ళు మిగతా వాళ్ళలాగా టెక్నీషియన్లు చూడడం అవన్నీ ఉండవు. మేమే అన్ని చూస్తామంట. ఎందుకు మనమే చూస్తామంటే అక్యురసీ, అంటే ఆ యొక్క అక్యురసీ పెరగాలి అంటే డాక్టర్ చూస్తేనే ఆ యొక్క అక్యురసీ అనేటువంటిది ఉంటది అనమాట. సో అందువల్ల తర్వాత పేషెంట్ ఫాదర్ ను మదర్ ఉంటే వాళ్ళని కూడా లోపలికి రమ్మని చెప్తాం. వాళ్ళు కూడా మేము చేసే చికిత్సలు పరీక్షలు అన్ని చూడొచ్చు అనమాట. తర్వాత వాళ్ళ క్వశ్చన్లు అడగొచ్చు, అన్ని రకాలుగా వాళ్ళకు ఉంటాం. అలాగే వీళ్ళకు మనీ తక్కువైనా కూడా సార్ ఇప్పుడు లేదు కొద్దిగా 2 రోజుల తర్వాత ఇస్తామన్నా కూడా కొంత ఇచ్చి అలాగే వీళ్ళకు ఈ ప్రెషర్ పెరిగిన దానికి చుక్కల మంది ఇస్తాం. అలాగే రెటీనా వీక్ గా ఉన్నందుకు దానికి చుక్కల మంది ఇచ్చి ఇప్పుడు వీళ్ళకి ఎక్కడెక్కడ వీక్ ఉందో అక్కడ వేయడం వల్ల వాళ్ళు ఎంతో ఇంప్రూవ్ అయ్యారనమాట. సో అందువల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఈ వీడియో చూసే వాళ్ళకు చెప్పేది ఏమంటే మీరు అరగంట కన్నా కూడా ఎక్కువగా ఈ పిల్లలకు ఈ సెల్ ఫోన్ అనేది ఇవ్వకూడదు అనమాట. నైట్ టైం ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అదే విధంగా చిన్నపిల్లల రెటీనా పెద్దోళ్ళ కంటే చాలా సెన్సిటివ్ ఉంటది, అంటే తొందరగా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఏది రేడియేషన్ అవన్నీ కూడా పెద్దలకి ఏమంటే చాలా వరకు డెవలప్ అయి ఉంటది కాబట్టి అంత తొందరగా డ్యామేజ్ కాదు. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం ప్రాబ్లం ఉన్నా మాలాంటి హాస్పిటల్, మా హాస్పిటల్ ఏమంటే ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ అనమాట. మా ఫోన్ నెంబర్ ఏమో 9441364655. తర్వాత మీరు వెంటనే మేము అపాయింట్మెంట్ కూడా ఇస్తాం. ఈవెన్ సండే కూడా మేము ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటాం అనమాట. అదే మిగతా వాళ్ళగా 15 రోజులు 20 రోజుల తర్వాత వీళ్ళకు ఒకవేళ తెలుగు వచ్చినా హిందీలో మాట్లాడడము, హిందీ వాళ్ళు మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడడము, ఇటువంటి అన్ని ఉండవు. స్వచ్ఛమైన తెలుగులో అచ్చమైన భాషలో వాళ్ళ అంతటితో కూడా డిస్కస్ చేసి వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ చేస్తామన్నమాట. సో అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా సంప్రదించవచ్చు. జస్ట్ ఫోన్ కాల్ చేసి కూడా రావచ్చు. అదే రోజు కూడా అపాయింట్మెంట్ ఇస్తాము. ఎవరన్నా పూర్ అంటే వాళ్ళకు మనీ కూడా తగ్గిస్తాము. సో అనేక రకాల ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. తర్వాత వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎక్విప్మెంట్ అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే ఈవెన్ మేము ఇచ్చిన ఫోటో కూడా అన్నమాట చాలా హైయెస్ట్ క్లారిటీ ఆఫ్ రెటినల్ ఫండస్ ఫోటోగ్రఫీ అంటాం అనమాట. సో అందువల్ల ఈ యొక్క సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మీకు ఫోన్ నెంబర్ మరొకసారి అండి 9441364655. నమస్తే అండి.